వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. ఇక మీరు ఈ పక్క చిత్రంలో చూస్తున్న నాలుగో నేత్రం ఏంటని అనుకుంటున్నారు కదా. సో ఈ నాలుగో నేత్రం గురించి మీకు ఇవాళ చెప్పబోతున్నాను. సో పోలీసు వ్యవస్థను ఖచ్చితంగా మనం ఒక నిఘా నేత్రంగా చూస్తాం, ఇక మూడో కన్నుగా కూడా భావిస్తాం. అయితే ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ కమిషనరేట్ పరిధిలో మాత్రం 4 కమిషనరేట్లను అంటే పునర్వ్యవహరిస్తూ కొత్త ఒక కమిషనరేట్ను ఏర్పాటు చేయడమే ఈ నాలుగో నేత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా 4th సిటీ నిర్మించబోతున్నాను, గతంలో 3 నగరాలు మాత్రమే నిర్మితమయ్యాయి కనుక నేను సీఎంగా తనకంటూ ఒక మార్కు పాలన అందించాలనే ఉద్దేశంతో, తనకంటూ ఒక చరిత్ర క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనతో 4th సిటీ నిర్మాణం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ 4th సిటీలోనే మొన్న రీసెంట్గా గ్లోబల్ సమ్మిట్ కూడా ఏర్పాటు చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. అంటే సుమారు 30,000 ఎకరాల్లో మరి ఈ 4వ నగరం నిర్మించబోతున్నారు కనుక మరొకసారి కూడా హైదరాబాద్ ఖ్యాతి ప్రపంచ స్థాయిలో కూడా తెలిసే విధంగా కూడా ఒక మొట్టమొదటి అడుగు పడిన సంగతి మనకు తెలిసిందే. అదే మరి గ్లోబల్ సమ్మిట్ మనకు తెలిసిందే. సో ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో మరి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో కూడా ప్రపంచ మేటి ఆటగాడితో మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడి ప్రపంచ దేశాలను కూడా మరొకసారి కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మొదటి నుంచి చెప్తున్నారు, నాకు పక్క రాష్ట్రంతో పోటీ కాదు, ప్రపంచంతోనే నా పోటీ అని చెప్తున్నారు. సో ఆయన చాలా కాన్ఫిడెంట్గా మరి ఖచ్చితంగా 4వ నగరం నిర్మించాల్సిందే. ఈ యొక్క జిహెచ్ఎంసీ మరి మెట్రోపాలిటన్ నగరాలు ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, తర్వాత మరి ఇట్లాంటి నగరాలకు ధీటుగా కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీగా చేయాలి. సో రోజు రోజు జనాభా కూడా మరి ఇక్కడ పెరుగుతున్న నేపథ్యంలో సో చాలామంది హైదరాబాద్ ది మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ కనుక, సెక్యూర్ ప్లేస్ కనుక అందరు కూడా ఇక్కడికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మరి భారతదేశ వ్యాప్తంగా కూడా వస్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా మరి రోజు రోజుకు మరి జిహెచ్ఎంసీ పరిధిలో మరి జనాభా పెరుగుదలను బట్టి కూడా మరి పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. సో 4వ పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. కమిషనరేట్ల పరిధి నుంచి భువనగిరి జిల్లాను కూడా మినహాయించారు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటికీ 3 పోలీస్ కమిషనరేట్లు ఉన్న సంగతి మనకు తెలిసిందే. సో ఈ పునర్వ్యవస్థీకరించిన తర్వాత జిహెచ్ఎంసీ మరి ఫ్యూచర్ సిటీతో కలుపుకొని పోలీస్ వ్యవస్థను 4 కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఈ నెల 9న తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. సో దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ప్రభుత్వం భావిస్తోంది. అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 విజన్ డాక్యుమెంట్ను కూడా విడుదల చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రానికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కూడా పలు చర్యలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. దీనిలో భాగంగానే మరి రాష్ట్రాన్ని క్యూర్, అలాగే ప్యూర్, రేర్ అని 3 భాగాలుగా కూడా విభజించిన సంగతి మనకు తెలిసిందే. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక వ్యూహం, ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రానికి అతి ముఖ్యమైన ORR లోపలి 27 మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీలో కలుపుతూ మరి నిర్ణయం తీసుకుంటూ చట్టపరమైన మార్పులు కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ వ్యూహం ద్వారా ఈ ప్రాంతంలో ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. సో జిహెచ్ఎంసీ ప్రాంతాన్ని 12 జోన్లుగా కూడా విభజించారు, 60 సర్కిల్గా కూడా మరి పెంచారు. అదే క్రమంలో 300 వార్డులుగా కూడా అంటే 300 డివిజన్లుగా కూడా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో సో ఖచ్చితంగా హైదరాబాద్ విశ్వనగరంతో పాటు మెట్రోపాలిటన్ సిటీల సరసన కూడా చేరబోతోంది. ఇక ఇదే విధంగా ఇతర శాఖలను కూడా పునర్వ్యవస్థీకరించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ప్రజలకు మెరుగైన సేవలు, అలాగే శాంతి భద్రతల పరిరక్షణ, తర్వాత నేర నియంత్రణలో భాగంగా పోలీసు వ్యవస్థను 4 కమిషనరేట్లుగా కూడా విభజిస్తూ తీసుకున్న నిర్ణయం అయితే నిజంగా ప్రజలకు మరి రక్షణ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురావడం కాకుండా తర్వాత నేరాలను అరికట్టడంలో కూడా ఇది దోహదం చేసే అంశం కనుక సో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం అయితే నిజంగా ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సిన విషయం. గతంలో ఉన్న 3 కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాము. సో అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట్, శంషాబాద్ ఎయిర్పోర్టు, బుద్వేల్ హైకోర్టు,
లాంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి, అదే క్రమంలో మరి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతాలు గచ్చిబౌలి కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, నానక్రామ్గూడ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, రాయదుర్గ్ కావచ్చు, పారిశ్రామిక ప్రాంతాలైన పటాన్ చెరువు కావచ్చు, జీనం వ్యాలీ కావచ్చు, ఆర్సీపురం కావచ్చు, అమీన్పూర్ కావచ్చు, తదితర ప్రాంతాలన్నీ కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి మరి తీసుకొచ్చారు. సో అదే క్రమంలో రాచకొండ కమిషనరేట్ను పునర్వ్యవస్థీకరించి దాన్ని మల్కాజ్గిరి కమిషనరేట్ పేరుతో కొత్త కమిషనరేట్గా కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీంట్లో మరి రాచకొండ, ఇప్పుడు మల్కాజ్గిరి కమిషనరేట్లో కీసర, షామీర్పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలన్నీ కూడా ఈ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి. సో ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు మరి ఎస్పీని నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా ఇది చాలా స్వాగతించాల్సిన అంశము. ఇదే క్రమంలో చేవెళ్ళ కావచ్చు, మేనాబాద్ కావచ్చు, శంకరపల్లి కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీకి కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావడం కావచ్చు. అదే క్రమంలో ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సో మొత్తానికి 4 కమిషనరేట్లను, పోలీస్ కమిషనర్లను యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే ఓవరాల్గా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. సో ఫ్యూచర్ సిటీ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంత పట్టుదలగా ఉన్నారో మనకు తెలిసిందే. అదే క్రమంలో మరి దాంట్లో ఆ అడుగులైతే శరవేగంగా పడుతున్నాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీని నామకరణం చేసి మొన్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయడం కావచ్చు, అదే క్రమంలో 5,75,000 కోట్ల పెట్టుబడులు కూడా కోసం కావచ్చు, ఎంయూలు జరగడం కావచ్చు. సో మొత్తానికి 2047 విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేసి తర్వాత ఖచ్చితంగా 2034 వరకు $1 ట్రిలియన్ ఎకానమీని, అదే క్రమంలో 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీని సాధించే దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న అడుగులు చూస్తే అందులో ముఖ్యమైన ఈ కమిషనరేట్లు విస్తరించడం అయితే మరి అందరూ హర్షిస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో 2047 దిశగా రేవంత్ సర్కార్ ఏ మేరకు సఫలమవుతుంది. అదే క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి 3 సంవత్సరాల వ్యవధి మాత్రం ఉన్న నేపథ్యంలో ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకుంటారు. అదే క్రమంలో మరొకసారి 2028లో జరిగే మరి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు. సో ప్రజలు కూడా మరి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఖచ్చితంగా మరి మరొకసారి మద్దతు ఇచ్చి అధికారంలో నిలబెడతారా. అదే క్రమంలో 2047 వరకు అధికారంలో ఎవరు ఉంటారు. కానీ ఒక ప్రభుత్వం అయితే ఒక తీసుకున్న నిర్ణయం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని కూడా రానున్న ప్రభుత్వాలు కూడా అమలు చేస్తాయా. సో మరి భారీ లక్ష్యాలు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి మరి వస్తున్న ప్రభుత్వం కూడా మరి ఆ దిశగా అడుగులేస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.